కల్కికి పట్టణంలోని సండే మార్కెట్లో 10వ వార్డులో శ్రీ 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 అభయాంజనేయ స్వామి క్షేత్ర వార్షికోత్సవంలో పాల్గొన్న రంగంపేట పీఠాధిపతి మాధవానంద స్వామి, నిర్మల జయప్రకాష్ రెడ్డి, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. पुष्पैः पूजयामि अस्मरे नमः यत्पुण्डरीकं भुरमध्यसद्गुस्थं तत्रापि लह्रं गगनं विशोकस्तस्मिन् यदुन्दस्तदुपासितव्यं यो वेदादो स्वरः प्रोक्तो वे श्रीमत्परमहंसपरिव्राजकाचार्य सरस्वतीपीठसकलनिवासभक्तमनोरथकल्पद्रुमा सदोदित आनन्ददायका श्री गुरु सच्चिदानंद योगीन्द्रमकुट मार्तांडादि प्रचंड निर्भेद सद्बोध निर्विकल्प निराकार नित्य शुद्ध करुणार्णव परिपूर्ण श्रीमदखिल कल्याण पीठ विराजित श्री सदानंद गंभीरानंद माधवानंद सरस्वती स्वामी करकमल संजाता श्री गुरु मदनानंद सरस्वती पीठ मूल पुरुष श्री 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 मदनानंद सरस्वती स्वामी भगवान की श्री 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 मदनानंद सरस्वती स्वामी करकमल संजाता श्री 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 ब्रह्मानंद रामानंद कृष्णानंद सहजानंद सरस्वती सरस्वती पीठम व्यवस्थापक महंत पद्म विभूषण श्री श्री
శ్రీ కృష్ణానంద సరస్వతి స్వామి కరకమల సంజాత శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వర శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి మహారాజ్ అటు పెట్టినప్పటి నుండి మా ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఆలయానికి ఉండాలని మనం ఈ ఆలయంలో ప్రతి శనివారం భజన కార్యక్రమం పొద్దున హనుమాన్ చాలీసా చదువుతారు. ప్రతి మంగళవారం నాడు సాయంత్రం కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమం నడుస్తుంది. ఈ రోజు నుండి స్వామివారి ఆజ్ఞ ప్రకారం శ్రీమాత్రే నమః అందరము కమిటీ వాళ్ళని నిర్ణయించడము శ్రీమాత్రే నమః మంత్రము కోటి జపం చేయాలి. కాబట్టి అందరూ కూడా ఆలయంలో కూడా వచ్చి శనివారం మంగళవారం రోజు శ్రీమాత్రే నమః మంత్రాన్ని జపించాలని కోరడం. ఈ ఆలయంలో శ్రీరామనవమి వార్షికోత్సవం, మళ్ళా హనుమాన్ జయంతి, శివరాత్రి, దత్త జయంతి, మన కార్తీక మాసంలో ఒక 25 సామూహిక సత్యనారాయణ నిర్వహించడము, దీపోత్సవ కార్యక్రమము మరియు ప్రతిరోజు ఆకాశ దీపం వెలిగించడం, మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమాన్ని స్వామివారి ఆశీస్సులతో ఇప్పటి వరకు ఆలయ కమిటీ, రుద్రయోగ కమిటీ, జయ శ్రీరామ్ మహిళా గ్రూప్ అందరి సహాయ సహకారాలతో ఈ ఆలయంలో పూజలు ప్రతి కార్యక్రమం అందరి సహకారాలతో నిర్వహించబడుతుంది. కావున అందరు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులతో ఈ ఆలయము దినదిన అభివృద్ధి చెందాలని స్వామివారిని ఆలయ కమిటీ తరఫున కోరినాము. నమః శ్రీరామదూతాయ నమః శ్రీరామదూతాయ నమః శ్రీరామ
మా 10వ వార్డులోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు తెల్లవారుజాముల నుంచి స్వామివారికి అభిషేకాలు, వివిధ పాలు, పువ్వులు, పెరుతోటి స్వామివారికి అభిషేకం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మాధవానంద సరస్వతి స్వామివారి యొక్క ప్రవచనంతో భక్తులు చాలా అశేష జనం ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చాలామంది భక్తులు కూడా పుష్పార్చన చేసుకోవడం జరిగింది. ప్రతి స్వామి మూర్తులకు అభిషేకాలు, పువ్వులు, పండ్లతోటి చాలా ఘనంగా స్వామివారి మా ఆలయం యొక్క వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు, రుద్రాయ కమిటీ వాళ్ళు, మా జై శ్రీరామ్ కమిటీ వాళ్ళు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వార్షికోత్సవానికి సహకరించిన ప్రతి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ప్రతి సంవత్సరము సంక్రాంతి తెల్లవారి ఇక్కడ మనము ఆనవాయితీ మన వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఈరోజు ఆలయ కమిటీ సభ్యులు, రుద్ర యూత్ కమిటీ సభ్యులు మరియు జై శ్రీరామ్ మహిళా గ్రూప్ వారి అందరి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించడము. అందరికీ ఆలయ కమిటీ పక్షాన మరియు మహిళలకు, పురుషులకు ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు, శ్రీ మదనానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులు పూర్తిగా ఉంటాయని కోరినాయి. అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో లైవ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. తీర్థప్రసాదాలు కూడా ఉంటాయి. కాబట్టి సాయంత్రము దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి భక్తులందరూ ఆలయంలో అధిక సంఖ్యలో పాల్గొని దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనగలరు. మరియు ఈరోజు కూడా సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. మహిళలందరికీ మరొకసారి మనవి, దీపోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. సంగారెడ్డి పట్టణంలో సండే మార్కెట్లో అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవం ఈరోజు చేయడం జరుగుతుంది. మరి దీనికి అధ్యక్షులైన చంద్రశేఖర్ రావు గారికి, అలాగే కమిటీ మెంబర్లందరికీ, ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరూ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఆంజనేయ స్వామి మనందరినీ కూడా చల్లగా చూడాలని, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మరి కోరుకుంటూ, మరి ఈ భక్త జనానికి కూడా అందరి కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చే విధంగా ఆ అభయ ఆంజనేయ స్వామి వరాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.